హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అలోవెరా మొక్కని రీపాట్ చేద్దాము. మట్టిలో అన్ని రకాలు కలిపి కొత్త మట్టిలో రీపాట్ చేద్దాము. అలోవెరా మొక్క మంచి మెడిసినల్ ప్లాంట్ అండి. మన హెల్త్కి చాలా మంచిది. మంచి ఔషధ మొక్క. మొక్కలకు కూడా అలోవెరా చాలా ఉపయోగపడుతుందండి. మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచడమే కాకుండా చనిపోయే మొక్కల్ని కూడా బతికిస్తుంది. ఇది మొక్కలకి సంజీవినిగా పనిచేస్తుంది. అలాంటి అలోవెరా మొక్కని ఈరోజు రీపాట్ చేద్దాము. ఇదండి అలోవెరా మొక్క. చాలా డల్ అయిపోయింది. ఈ మొక్కని ఫస్ట్ తీసేద్దాము. చూడండి ఎంత డల్ అయిపోయిందో. ఈ మొక్క మనకి చాలా అవసరం అండి. మన మొక్కలకి కానీ మనకి కానీ చాలా అవసరము. ఈ మొక్కని అందరూ తప్పకుండా పెంచుకోవాలి. ఈ మొక్కేసి చాలా సంవత్సరాలు అవుతుందండి, అందుకని డల్ అయింది. ఈరోజు రీపాట్ చేద్దాము. మట్టిని కూడా మార్చేద్దామండి, కొత్త మట్టిలో వేసేద్దాము. చూడండి గడ్డి కూడా మొలిసింది. ఈ మట్టి కూడా తీసేద్దామండి. తీసేసి కొత్త మట్టిలో నాటుదాము. ఈ పాత మట్టి అంతా తీసేస్తున్నానండి. మళ్ళీ ఈ కుండీలోనే కొత్త మట్టిలో రీపాట్ చేద్దాము. అలోవెరాని నాటుకుందాము. కుండీ అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను. ఇంకా మట్టి పోద్దామండి. మట్టిలో అన్ని రకాలేసి కలిపానండి. 50% మట్టిలో 30% ఎరువు, 10% ఇసుక, 10% వరి పొట్టు, కొంచెం వేపపిండి అండి. ఇవన్నీ కలిపాను. ఇప్పుడు ఈ కుండీలో పోస్తున్నా. నిండుగా పోసానండి. కుండీని కొత్త మట్టితో నింపేశాను నిండుగా. ఇవన్నీ అలోవెరా మొక్కలండి. చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇవన్నీ కూడా కుళ్ళిపోయినాయండి వేర్లు. చూడండి ఎలా కుళ్ళిపోయినాయో మీకు చూపిస్తాను. అంతా డల్ అయిపోయినాయి. ఇదిగోండి ప్రతి మొక్క కుళ్ళిపోయింది వేర్లు. ఒక్కడు కూడా పనికిరాదండి, మొత్తం వేర్లు కుళ్ళిపోయింది. ఇదిగోండి బాగా డల్ అయిందండి అలోవెరా. ఇది చూసారా, ఇది హెల్దీగా ఉందండి అలోవెరా మొక్క. ఈ మొక్కని నాటుతున్నాను. కొత్త మొక్కని కొత్త మట్టిలో నాటుతున్నాను. ఇంకా నాటుకుందాము. వేర్లన్నీ లోపలికి వెళ్ళాలండి, అప్పుడు బాగా నాటుకుంటుంది అలోవెరా.
ఇంకా బాగా పెరుగుతుందండి అలోవెరా మొక్క. మన గార్డెన్లో 4 కుండీల్లో ఉందండి అలోవెరా. ఈ కుండీలో కుళ్ళిపోయింది, బాగా డల్ అయిపోయింది. అందుకని కొత్త మట్టిలో కొత్త మొక్కని నాటుతున్నాను. ఇంకా కుండీ నిండుగా పెరుగుతుంది హెల్దీగా. ఇవి నాటుకోవడానికి పనికిరావండి ఇంకా, కానీ లిక్విడ్గా పనికొస్తాయి. ఇప్పుడు మనం ఈ మొక్కలన్నిటినీ, అలోవెరా మొక్కల్ని మనం లిక్విడ్గా తయారు చేద్దాము. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లిక్విడ్ తయారు చేసుకుందాము. ఏది వేస్ట్ చేయకూడదండి. మనం ఇప్పుడు లిక్విడ్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మనం ఏది వేస్ట్ చేయకూడదండి. ప్రతి ఒక్కటి కూడా మొక్కలకి పనికొస్తాయి. ఈ అలోవెరా మొక్కలు నాటుకోవడానికి పనికి రాలేదు, కానీ లిక్విడ్గా పనికొస్తున్నాయి మనకి. అందుకని మనం ఏది కూడా పడేయకూడదు. అలోవెరా లిక్విడ్ మొక్కల్ని హెల్దీగా పచ్చగా కలకల్లాడేటట్లు చేస్తుందండి. మన మొక్కల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా. అలోవెరా మొక్క కంపల్సరీగా మన గార్డెన్లో ఉండాలండి. మనం మొక్కల్ని పెంచుకుంటున్నాం కాబట్టి మన గార్డెన్లో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో మొక్కలు చనిపోతూ ఉంటాయండి, వాటర్ ఎక్కువ అయ్యి చనిపోతూ ఉంటాయి. అలాంటి మొక్కల్ని కూడా బతికిస్తుంది ఈ అలోవెరా. ఎండాకాలంలో ఎండలకి సఫర్ అయ్యి మొక్కలు చనిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా అలోవెరా మొక్కల్ని బతికిస్తుంది. వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ మన మొక్కల్ని బతికించడానికి ఈ అలోవెరా అవసరం అండి. అందుకని కంపల్సరీగా మనం పెంచుకోవాలి. లేదంటే చాలా మొక్కలు చనిపోతాయండి మన గార్డెన్లో ఈ అలోవెరా లేకపోతే. మొక్కలు కొంచెం డల్ అవ్వగానే మనం అలోవెరా లిక్విడ్ ఇస్తే మళ్ళీ ఎప్పటిలాగానే కలకల్లాడుతూ ఉంటాయి. ఇలా అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలండి. అన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా. ఇలా కట్ చేసుకుని మనం లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఇది 10 లీటర్ల బకెట్ అండి. ఈ బకెట్లో మనం లిక్విడ్ తయారు చేసుకున్నాము. ఇందులో వేసేస్తున్నాను అలోవెరా ముక్కల్ని. ఈ బకెట్ నిండుగా వాటర్ పోద్దామండి. అలోవెరా ముక్కల్లో నిండుగా వాటర్ పోసేద్దాము. ఈ అలోవెరా ముక్కల్ని వాటర్లో 4-5 రోజులు నాననివ్వాలండి. 4-5 రోజులు నాననిచ్చిన తర్వాత అప్పుడు మనం మొక్కలకి ఇవ్వాలి. 4-5 రోజులు అలోవెరా ముక్కలు వాటర్లో నానడం వల్ల అలోవెరా ముక్కల్లోని రసం మొత్తం వాటర్లోకి వచ్చేస్తుందండి. అందుకని మనం 4-5 రోజులు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు మనం.
ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఏ మొక్కలకి ఇచ్చినా కానీ మన మొక్కలు హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి మన గార్డెన్లో. అందుకని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఈ అలోవెరా లిక్విడ్. ఈ లిక్విడ్ని మనం మూత పెట్టి పక్కన పెడదాము. 4-5 రోజులున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, చూపించి మొక్కలకి ఇస్తానండి. అలోవెరా లిక్విడ్ మీద మూత పెడదాము. మనం ఏ లిక్విడ్ తయారు చేసినా కానీ కంపల్సరీగా మూత పెట్టాలండి. లేదంటే పురుగులు, దోమలు, ఈగలు ఇవన్నీ కూడా లిక్విడ్లోకి వెళ్ళిపోతాయి. పురుగు పుట్ర వెళ్ళొద్దండి, మనకి ప్రమాదం. అందుకని మనం ఏ లిక్విడ్ తయారు చేసినా కానీ తప్పకుండా మూత పెట్టాలి. ఇప్పుడు అలోవెరాకి వాటర్ ఇచ్చేద్దాము. ఇంకా అలోవెరా హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి మన గార్డెన్లో.